హలో అండి. ఈరోజు జొన్న పేలాల పొడి ఎలా చేయాలో చూద్దామండి. దీనికి ముందుగా 2 పిడికళ్ళ జొన్నలు తీసుకోండి. అది బాగా కడగాలండి. ఇది యాక్చువల్లీ తొలి ఏకాదశికి విష్ణుదేవుడికి ప్రసాదంగా పెడతారు. బాగా వాష్ చేయండి. బాగా వాష్ చేసినప్పుడు మీకు అవి కొన్ని పైన తేలుతాయండి. వీటిని తీసేయాలి. అవి పాప్ అవ్వవు కాబట్టి వాటిని తీసేసేయాలండి. బాగా 3 సార్లు కడిగేసి 3 టైమ్స్ బాగా కడిగిన తర్వాత సోక్ చేయండి. 15 మినిట్స్ సోక్ అవ్వాలండి. సోక్ అయిన తర్వాత దానిని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాయిల్ చేయండి. బాగా మరగాలండి, ఎందుకంటే కుక్ అవ్వాలి కాబట్టి. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే అది అసలుకి పేలాలు అవ్వవండి. అందుకని బాగా కుక్ అవ్వాలి. ఇది చూస్తున్నారు కదా, ఇలా అవుతుందండి. జస్ట్ 5 మినిట్స్ సరిపోతుంది. అయిన తర్వాత ఒక మొత్తం వడకొట్టేసి ఒక క్లాత్లో ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత అది కాస్త డ్రై అయితే ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసేసి మూత పెట్టేయండి. అన్నీ పాప్ అయిపోతాయండి. కానీ తడిగా ఉండకూడదు. ముందు నాప్కిన్లో అంతా డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత అప్పుడు ప్యాన్లో వేసి మూత పెట్టండి. జస్ట్ 2 మినిట్స్ రోస్ట్ చేశాక అన్నీ పాప్ అయిపోతాయండి గిన్నెలు. చూసారు కదా, ఇలా పాప్కార్న్ లాగా అయిపోతాయి. అన్నీ ఇలాగే చేసి పెట్టుకోండి. ఈ జొన్నలన్నీ పాప్ అయిపోయిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని మిక్సీ పట్టాలండి. అన్నీ మిక్సీ పట్టిన తర్వాత పౌడర్ అవుతుంది కదా, అదే జొన్న పేలాల పిండి అండి. కానీ స్వామివారికి పెట్టేటప్పుడు ఈ జొన్న పేలాల పిండిలో కాస్తంత బెల్లం వేయాలండి. బెల్లంని తరిగి పెట్టుకుందాము. ఇప్పుడు 2 పిడికలు వేసాం కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇది తీసుకొని మొత్తం స్మాష్ చేసుకోండి పౌడర్ లాగా. లేదు మీకు జాగరీ పౌడర్ దొరికితే అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఇదంతా కలిపేసి ప్రసాదంగా పెట్టాలండి. ఇదే స్వామికి ఈరోజు ఎక్కుతుందండి. ఏకాదశి స్పెషల్ జొన్న పేలాల పొడి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.